నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలతోనే కాకుండా అనైతిక కార్యక్రమాలకు కూడా ఈరోజు ఆలవాలంగా మారిపోయినటువంటి పరిస్థితి. అందుకనే గతంలో చెప్పాం, రైతుల పేరిట రైతులను అడ్డు పెట్టుకుని విపరీతంగా దొంగ బిల్లులు చేసుకుని దోచుకుంటున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సోమిరెడ్డి ఏ విధంగా ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ఈ దోపిడీ కొనసాగిస్తున్నాడు అనేటువంటిది కూడా చాలా ఉదాహరణల్ని ఉటంకించడం జరిగింది. ఆ కోవలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖ రాశారు. అయ్యా, ఈ జిల్లాలో రైతులను అడ్డు పెట్టుకుని ఇరిగేషన్ లో గతంలో 2014, 2019 మధ్య నీరు చెట్టు పేరిట ఏ విధంగా అయితే దోపిడీ చేశారో అదే తరహా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు, కాబట్టి దీని మీద విచారణ జరపండి అని చెప్పారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు విచారణ ఆదేశించినట్టుగా ఏమి దాఖలాలు లేవు. అందుకని ఈరోజు మరొక లేఖ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి రాయడం జరిగింది. దీనిలో స్పష్టంగా అన్ని విషయాలు రాశారు. 2024 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పనులు జరిగాయి, ఏమేమి పనులు జరిగాయి, ఏ నిధుల కింద జరిగాయి, ఏ పనుల కింద మీరు బిల్లులు మంజూరు చేశారు, బిల్లులు విడుదల చేశారు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వండి. నేను ఎందుకు అడిగామంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గతంలో అడిగితే సంతకాలు లేకుండా, బహుశా నాకు తెలిసి ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డ్, మాజీ మంత్రిగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం అడిగితే దానిని ఎక్కడా కూడా సంతకాలు లేకుండా, సర్టిఫైడ్ కాపీ లేకుండా ఊరికే కవరింగ్ లెటర్ మీద సంతకం పెట్టి అసలైనటువంటి దోపిడీకి గురైనటువంటి పనులన్నీ పక్కన పెట్టి అక్కడక్కడ కలిపెట్టినటువంటి పనులు మాత్రం జాగ్రత్త ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే దీని మీద సమగ్రంగా ఎక్కడా కూడా దర్యాప్తు అవసరం ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోవటం లేదు కాబట్టి దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపండి అని చెప్పి అన్ని విషయాలు ఎక్కడెక్కడ ఎన్ఆర్ఈజీఎస్ లో ఏమేమి వర్క్స్ ఇచ్చారు, వివిధ పనుల కింద ఏమేమి ఇచ్చారు, ఎక్కడ పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు, ఏ విధంగా దోపిడీ జరిగింది అనేటువంటి దాని మీద మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి అని చెప్పి చెప్పుకోలేము. దాని మీద దొంగ అన్నట్టుగా ఏ రోజైతే ఇరిగేషన్ కి సంబంధించి దొంగ బిల్లుల డ్రామా మొదలైందో చంద్రమోహన్ రెడ్డి మా మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అందుకే చెప్పా, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణకి సిద్ధం అని చెప్తే దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఇప్పటికి కూడా నా ఛాలెంజ్ అదే విధంగా ఉంది. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పనుల మీద విజిలెన్స్ ఆదేశించున్నారు. అదేవిధంగా 2024 జరిగినటువంటి పనులకు కూడా విచారణకి విజిలెన్స్ ఆదేశించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. లేదు, మీరు నీతిమంతులు నిజాయితీ పనులైతే రెండు ఆప్షన్. ఒకటి, ఇరిగేషన్ పనులలో సర్వేపల్లి నియోజకవర్గంలో అవకతవకలు జరగలేదని సోమిరెడ్డి ప్రమాణం చేస్తాడా, లేదు సిబిఐకి ఈ కేసును రెఫర్ చేసి విచారణకి సిబిఐకి అప్పచెప్పి నీ చిత్తశుద్ధి నిరూపించుకుంటావు అనేటువంటిది ఒకటి. దీంతో పాటు మనం మాట్లాడాం, అనేక ఉదాహరణలు చూపించాం. గంగాధర్ రెడ్డి అనేటువంటి మేనేజర్ గా పనిచేసేటువంటి వ్యక్తి నేరుగా తన ఖాతాలోకి ఫోన్ పే ద్వారా కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. అయితే దానికి సంబంధించి దాదాపుగా 4 రోజుల పైన ఇటు ఏసీబీ గాని ఇటు అధికారులు గాని ఏమాత్రం విచారణ జరపకుండా మొక్కుబడిగా తూతూ మంత్రంగా సరెండర్ చేశామని చెప్పి మరలా అతన్ని జిల్లాకు తీసుకురావడానికి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రమోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఈ కెనాల్ కు సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో సాగునీటి సలహాకు సంబంధించినటువంటి చైర్మన్ వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే దాని అర్థం మరలా మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి, దొంగ పనులు చేయడానికి ఇటువంటి అవినీతి అధికారులు అవసరం ఉంటారు. కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని మరలా నెల్లూరు జిల్లాకు తీసుకున్నాను. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగింది, ఇంతకన్నా ఆధారాలు అవసరమా? మీ పేరుతో ఏదైతే గంగాధర్ రెడ్డి ఉందో గంగాధర్ రెడ్డి పేరుతో, వాళ్ళ కొడుకు పేరుతో, వాళ్ళ బంధువుల పేరుతో ఏ విధంగా వచ్చిందనేటువంటి ఆధారాలతో సహా ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక జేడీ స్థాయి అధికారులు వస్తే మీడియా వీళ్ళు అడిగితే నేను ప్రాథమిక స్థాయి విచారణ ఏంటి, ఆఫీస్ చూసుకోవడమా, ఏ విధంగా ఉంది ఆఫీసు, ఏ విధంగా తీసుకుంటున్నారు అనేటువంటి దాన్ని క్లూస్ టీమ్ లాగా వచ్చిపోవడమా, అసలు ఎక్కడ జరిగింది, కాంట్రాక్టర్లు మీరు విచారించారా, లేదు ఫిర్యాదు ఇచ్చినటువంటి వాడిని విచారించారా, ఏమి విచారించకుండా ఆఫీస్కి వచ్చి మామా అనిపించి ఏదో ఒక విధంగా ఇది సొంతమనిగిపోయింది అని చెప్పారని దాని మీద అటువంటి వాళ్ళ మీద వాళ్ళ బ్యాంకు ఖాతాలు ఏదన్నా మీరు వాటికి సంబంధించినటువంటి విచారణ జరిగిందా?
ఎక్కడైతే ఫోన్ పేలు పడ్డాయి ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఇటువంటి లావాదేవీలు ఎన్ని జరిగాయి, మా దగ్గర కొన్ని లావాదేవీలు జరుగుతున్నటువంటి వాటిని మేము ప్రస్తావించాం. దాని మీద అతను ఒప్పుకున్నాడు. నా మీద కూడా ఆరోపణలు చేస్తూ ఒక లేఖ ఇచ్చాడు. మా కొడుకు అకౌంట్ లో పడాల్సింది నా అకౌంట్ లో పడింది, మా కొడుకు ఏదో కన్సల్టెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వీళ్ళ కొడుకే చేస్తున్నాడు అంతా, కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి నజరాలు నాకు కొంత పడింది అని చెప్పి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి అధికారులను పెట్టుకుని మీరు ఇష్ట ప్రకారం దోపిడీ చేస్తే ఈ జిల్లాలో ఉండే అవినీతి పరులందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే సోమిరెడ్డి. ఆర్ట్ ఆఫ్ కరప్షన్, ఇప్పుడు కింగ్ ఆఫ్ కరప్షన్ తయారయ్యాడు. ఎందుకంటే అతనికి కరప్షన్ లో రకరకాలైనటువంటి ఆర్ట్లు ఉన్నాయి, ఇప్పుడు కింగ్ ఆఫ్ కరప్షన్ లాగా తయారయ్యాడు. నేను దీనికి సంబంధించి ఒక ఉదాహరణ, ఎందుకు అవినీతితో పాటు అనైతిక కార్యకలాపాలు అంటున్నానంటే, ఒక డిఈ స్థాయి అధికారి క్వాలిటీ కంట్రోల్లో తెలుగుకు సంబంధించినటువంటి పనిచేసేటువంటి అతను సబ్ డివిజన్ నెల్లూరులో ఆ వ్యక్తి ఒక అక్కడ పనిచేసేటువంటి మహిళ పట్ల అనైతికంగా ప్రవర్తించారు. పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి పత్రికలు కూడా ఘోషించాయి. ఒక డిఈ స్థాయి అధికారి అక్కడ పనిచేసేటువంటి ఒక మహిళ ఉద్యోగి కూడా పాపం స్వీపర్ అక్కడ చేసేటువంటి ఒక చిన్న దళిత మహిళ అని విన్నా నేను. అటువంటి మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడితే కనీసం దాని మీద జిల్లాలో అసలు కలెక్టర్ ఉన్నాడా, ఈ జిల్లాకి కలెక్టర్ లేడా, జిల్లాకి ఎస్పీ గారు ఉన్నారా, ఎస్పీ గారు ఉంటే దాని మీద పత్రికలు వచ్చిన తర్వాత ఒక మహిళ మీద అఘాయిత్యం ఒక అధికారి చేసేటంటే దాని మీద దర్యాప్తు చేపట్టాడా? మీరే కథనాలు వచ్చాయి కాబట్టి అతన్ని సరెండర్ చేస్తున్నాము అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాడు. ఏదో ఇచ్చాడు 13/1/2026 నాడు ఆ అధికారిని మేము సరెండర్ చేస్తున్నాము అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత మీరు ఏం చేశారు, మరలా వేరే అధికారికి అదే రోజు మీరు ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా మీరే లెటర్ ఇచ్చారు. ఇది 13వ తేదీ తొలగించినటువంటి మీరు 23వ తేదీ పట్టుమని 10 రోజులు కూడా కాలే, 10 రోజులకే మళ్ళా ఏ అధికారి అయితే అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అదే అధికారిని తీసుకొచ్చి మరలా అక్కడ వేసేశారు. ఇంతకన్నా దారుణం, దౌర్భాగ్యం ఎక్కడన్నా ఎప్పుడైనా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయా అంటే ఇది అవినీతికి పరాకాష్ట కదా. ఎందుకు మీరు వేశారనేటువంటి దాని మీద గంగాధర్ రెడ్డి ఉంటే మీకు సంబంధించినటువంటి బిల్లులు పంపిస్తాడు, ఈ డి ఉంటే 10 లక్షల లోపల బిల్లులన్నీ పంపిస్తాడు. అందుకని మీరు ఏం చేశారంటే మేము నిన్ను కాపాడాం కాబట్టి నువ్వు ఎక్స్ట్రా ఆర్డనరీగా మాకు పనిచేయాలని చెప్పని ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పనిచేసేటువంటి అధికారులను తీసుకొచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ జిల్లాని? పాపం మంత్రి గారు చూస్తే ఆయన మన ప్రవచనాలు వీళ్ళు పనికిరాదు, గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు పనికిరావు, వాళ్ళని మించి ప్రవచనాలు చెప్పాడు. అసలు ఓయమ్మ ఇతను మంత్రి పదవి మానేసి ప్రవచనాలు చెప్పినా కూడా పాపులర్ అయి ఉండేవాడు. అంత బ్రహ్మాండంగా మాట్లాడతారు రామానాయుడు గారు. ప్రవచనాలు చెప్పడం, ప్రవచనంలో దిట్ట ప్రవచనకర్త ఆయన. ఈరోజు ఎవరో చెప్పారు ఆయన ప్రోద్బలంతోనే ఈ ఆర్డర్ మరలా పడింది అని చెప్పి. అంటే మీరు అవినీతి అధికారులు అనైతిక కార్యకలాపాలకు పడినటువంటి అధికారిని తిరిగి అదే పోస్టులోకి తెచ్చుకుని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసుకుని లొంగ తీసుకుని ఏదో ఒక విధంగా మీ ఇష్ట ప్రకారం వ్యవహరించారు. వీటన్నిటికీ కర్త కర్మ క్రియ ఎవరు అంటే ఒక అధికారి. ఆ అధికారి ఎవరంటే సత్యసాయి, దాని మీద సత్యసాయి గంగా కెనాల్ మీద ఒక విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. 3/9/2000 అంటే 24/6/2025 ఆ అధికారి మీద విజిలెన్స్ రిపోర్ట్ రాసింది. అక్కడికి సంబంధించినటువంటి దాని మీద అతను అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి దాని మీద మీరు విచారణ జరపండి అని చెప్పి ఇది 24/6/2025 తేదీ సాక్షాత్తు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ సాయి ప్రసాద్ గారు ఐఏఎస్ ఈయన ఎస్సీ గారికి రాశాడు, ఇంజనీరింగ్ చీఫ్ కి రాశాడు. ఇంజనీరింగ్ చీఫ్ ఎస్సీ గారికి 3/9/2025 అంటే దాదాపుగా ఈయనకు వచ్చి కూడా 6 నెలలు 5 నెలలు అయింది. 5 నెలలుగా ఒక అధికారి మీద విజిలెన్స్ రిపోర్ట్ రాస్తే అవకతవకలు జరిగాయి అంటే అతని మీద క్లియర్ కట్ గా మీరు దీనికి సంబంధించినటువంటి దాంట్లో డ్రాఫ్ట్ ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ షీట్ ఫర్నిష్ చేయండి అంటే, చార్జెస్ ఫ్రేమ్ చేయండి అంటే మీరు ఇతనెవరు సోమిరెడ్డికి అత్యంత దొంగ సలహాలు ఇచ్చి దొంగ పిల్లలు చేయడంలో ప్రథమంగా ఉండేటువంటి అధికారి. ఇతను తీసుకెళ్లి ఆ రోజు పనిచేశాడు. అక్కడ ఆ రోజు పనిచేసినటువంటి అధికారి మీద ఇదే అధికారి మీద ఇక్కడ డి కంటే ఈ ఇన్ఛార్జ్ కూడా ఉంటే ఆ అధికారి మీద కరువాయిలో ఉన్నటువంటి డి పాపం సంవత్సర సభకి లింక్ కెనాలకు సంబంధించి 6/11/2024 నాడు అయ్యా ఈయన దాష్టికాన్ని మేము భరించలేకపోతున్నాము అని చెప్పి ఒక లేఖ కూడా రాశాడు. ఆ లేఖ సారాంశం ఇది.
ఇవన్నీ అనైతికమైనటువంటి అవినీతి కార్యకలాపాలతో మునిగి తేలేటువంటి వాళ్ళని మీరు దగ్గర పెట్టుకుని ఈరోజు మేము చెప్పాం దీంతో ముంతా తుఫానికి సంబంధించి 17 కోట్లు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మీరు చెప్పేటప్పటికే నీళ్లు వదిలేరు, పంటలు కూడా దాదాపుగా పండిపోతున్నాయి. ఈరోజు మీరు చేసేటువంటి పని ఏంటి? చాలా సందర్భాల్లో సోమిరెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ లో మాట్లాడినాడు, మీరు ముందుగా పనులు ఇవ్వటం లేదు, దాన్ని నీళ్లు వదిలే సమయంలో ఇస్తున్నారు, దానివల్ల నేలలో కలిపెట్టి బిల్లులు చేసుకుంటున్నారు దొంగ బిల్లు అని మాట్లాడారు. ఇప్పుడు మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు ఇదే మాట పదే మాట్లాడారు. ఇప్పుడు తమ చేస్తున్నటువంటి పనులు ఏంటి? పనులు చేయకుండానే దొంగ బిల్లు. అప్పుడు ఏదైనా నేలలోనే పనులు చేశారని చెప్పి మీరు ఒకతానే ఈరోజు పనులు చేయకుండానే దొంగ బిల్లు తీసుకొని మరలా దానికి ఏ జిల్లా కలెక్టర్ అయినంతగా నెల్లూరు జిల్లా కలెక్టర్ దాదాపుగా వాటికి సంబంధించి 93,25,00,000 మంజూరు చేశాడు. మరలా ఈరోజు ఇది మోతా తుఫానికి సంబంధించి అయిపోయింది, ఏం లేకుండానే బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. మళ్ళా ఈరోజు దితో తుఫాన్ వస్తే దానికి సంబంధించినటువంటి 20 కోట్ల రూపాయల బిల్లులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర మంజూరు పెట్టారు. అంటే ఏ విధంగా అడ్డగోలుగా మీరు ఈ నియోజకవర్గానికి సంబంధించి దోచుకుంటున్నారు, నెల్లూరులో మిమ్మల్ని అడిగేవాళ్ళు లేదన్నట్టుగా జిల్లా కలెక్టర్లు మీకు సంబంధించి లైసెన్స్ ఇచ్చి మీరు అడ్డగోలుగా మీరు దోచుకోండి అని చెప్పి మీరు పనులు చేయకుండా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి మీడియా రాష్ట్రం తట్టుకోలేక కాంట్రాక్టర్లు బెదిరించి ఆ ఎఫ్డీఆర్ పనులకు సంబంధించి మీరు ఎవరు వేయడానికి లేదు, మేము వేయాల్సిందే, మేము చేయాల్సిందే. 10 లక్షల రూపాయల పనులన్నీ ఆ సాగునీటి చాలా వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఇప్పుడు వాటిని కూడా 5 లక్షలు కుదించారు కాబట్టి ఎవరైనా కాంట్రాక్ట్ వేస్తే మేము ఎంత చేస్తాం, మీరు ఎట్టేస్తారు మా దగ్గర ఏం దొంగ బిల్లులు చేసుకోవడానికి ఆ కాంట్రాక్టర్ పని చేయాలేస్తే కాబట్టి మీకు రావు దొంగ బిల్లులు. కాబట్టి ఆ దొంగ బిల్లులు చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మరలా ఒక 20 కోట్లు వేసుకుంటే మిమ్మల్ని అడిగేవాడు లేకుండా అచ్చూసిన ఆమోతుల్లాగా మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తూ ఉంటే దీనికి సంబంధించి ఎస్సీగా ఉన్నాడు. బహుశా నాకు తెలిసి ఆ ఎస్సీ ఎన్ని ఇబ్బందులు పడతాడో భవిష్యత్తులో అతనికి ఇంకా టైం ఉంది అనుకుంటున్నాను నేను. ఈగా ఉండేటువంటి వాడు ఎస్సీగా హాస్టల్గా ఉన్నాడు, దేశీ నాయక్ అనుకుంటా అతని పేరు. అతనే ఎస్సీ అతనే. ఎంత విచిత్రం అంటే ఈతో ఒక సంతకం పెడతాడు ఎస్సీతో ఒక సంతకం అంటే ఆయన రాసుకుంటాడు, మళ్ళీ ఆయన రాస్తాడు, పైకి రాస్తాడు. ఇటువంటి వ్యవస్థ అంటే ఈయనకన్నా మించినటువంటి వాడు లేకపోలే జిల్లాలో. ముందు పంపించేయాలన్నారు, ఏరుకోమన్నాడు. ఈయనపై మళ్ళా కాళ్ళబడి నేను మీరు ఏమి చెప్తే అది చేస్తానని చెప్తే దాంతో మళ్ళా ఆయన ప్రసన్నం చేసుకుంటే సోమిరెడ్డి ఏం చెప్తే ఎవరికి బిల్లు చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలా, ఎవరికి కాకమంటే వాళ్ళు చేయాలా, ఎవరికి పని చేయమంటే వాళ్ళు చేయాలి, ఎవరికి దొంగ బిల్లు చేయమంటే వాళ్ళు చేయాలి. ఎస్ఐకి వేరే పనేలే, నిద్ర లేస్తే అక్కడికి వెళ్ళడం, హాజరు వేసుకోవడం, అయ్యా నేను నువ్వేం చెప్తే ఆ విధంగా చేస్తానని చెప్పి నీకు ఉద్యోగంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో నిన్ను సోమిరెడ్డి కాపాడతాడా? నీకు సంబంధించినటువంటి వివరాలన్నీ తమరికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా తమరు ఈ జిల్లాకు సంబంధించి చేస్తున్నారు, తమరు చేసే కార్యకలాపాలు ఏంటి, అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా రాబోయేటువంటి రోజుల్లో మననే చెప్పాను నేను మీకు వివరాలు సేకరిస్తున్నాను. ఆ వివరాలు సేకరించిన ఆయనే బెంగళూరులో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ మీరు పెట్టినటువంటి డబ్బు ఏ విధంగా ఉందనేటువంటిది కూడా అన్ని వివరాలు ఇస్తాం, ఏసీబీకి ఇస్తాం. ఆ తర్వాత ఏసీబీతో విచారణ చేయిస్తే వాస్తవాలన్నీ కూడా వెలుగు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు నేను అడుగుతున్నా, అధికారం లేదా, ప్రమోషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదా? వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎవరైతే ఈరోజు తిరుపతిలో సీఈగా ఉన్నాడు, ఆ సీఈ తిరుపతికి పెద్ద సర్కిల్ కడప తెలుగుదేశంలో టీజీపీకి సంబంధించి ఇన్ఛార్జిగా అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. అదే వ్యక్తికి తీసుకెళ్లి ఈఎన్సీ ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే, ఈ మంత్రి ఉద్దేశం ఏంటంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి అన్ని పోస్టులు ఇచ్చి తన వాళ్ళని చేతులు పెట్టుకోవడం, రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎక్స్టెన్షన్లు ఇవ్వడం, ఉన్నటువంటి వాళ్ళని అణగదొక్కడం, వాళ్ళకి ప్రమోషన్ రాకుండా అడ్డుకోవడం, వాళ్ళు మాత్రం మామూలుగా కొనసాగించడం. ఎవరైతే మీకు కొమ్ము కాస్తారో, ఎవరైతే మీకు ఆమ్యామ్యాన్ని సమర్పిస్తారో, ఎవరైతే మామూళ్ళు కంచెలుగా అందించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లే ఉండాలా? వాళ్ళని నేను అడుగుతున్నా. ఒక ఈఎన్సీకి ఇరిగేషన్ సంబంధించి నిద్ర లేస్తే సాయంకాలం దాకా పనులు ఉంటాయి. అటువంటిది తిరుపతి టీజీపీ సర్కిల్లో ఉండే సిఈ, ఆయన కడపకు మళ్ళీ అడిషనల్ ఛార్జిగా ఉండి ఆయన మళ్ళీ ఈఎన్సీగా ఉంటే ఆయన రైతులకి సంబంధించినటువంటి ఇరిగేషన్ పనులు చేయడానికి పనికి వస్తాడా? మీకు మోటార్లు వేయడానికి పనికి వస్తాడా? మీకు మోటార్లు వేయడానికి ఇటువంటి అధికారం మీరు పెట్టుకుని వాళ్ళ ద్వారా మీరు ఇరిగేషన్ వ్యవస్థ నాశనం చేస్తుంటే మేము చూస్తూ వాటికి సంబంధించినటువంటి ఏదన్నా మాట్లాడితే వాళ్ళకి సంబంధించినటువంటి ఈరోజు ఏం చెప్తున్నారు? సోమిరెడ్డి గురించి నేను మాట్లాడా, సోమిరెడ్డి దోపిడీ గురించి మాట్లాడుతున్నాం, నువ్వు ఎమ్మ కొట్టడం కొడుతున్నావు, కొంచెం తగ్గించని చెప్తున్నావు. నువ్వు నేను గోవర్ధన్ రెడ్డి కేసులో సాక్షిని కాబట్టి నన్ను బెదిరిస్తున్నావు. సిగ్గైన కూడా నీ బ్రతుక్కే. నువ్వు తింటున్నావు అని అంటే నేను సాక్షి కాబట్టి బెదిరించేది నీ బ్రతుక్కి. నువ్వు అవినీతి బ్రతుకు బ్రతకొద్దు అన్నావు, దానికి కేసులకి ఏం సంబంధం? నువ్వు బ్రతికేదంతా అవినీతి బ్రతుకు, అవినీతమైన కాదు, నీ బ్రతుకంతా అవినీతమైన కాబట్టి నువ్వు అటువంటి అవినీతి బ్రతుకు బ్రతుకుతా రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటా ఉంటే వాటిని ప్రశ్నిస్తే
మీరు వాటి మీద ఎట్లా మాట్లాడతారంటే ఏం చేయాలి, ఏం మాట్లాడకుండా ఎందుకు అంటే మీరు తింటా ఉంటే నేను చూస్తా అమ్ముకుండాలా, మేము కానీ ఏదైనా మిమ్మల్ని కనుక ఎదిరించి మాట్లాడితే నేను సాక్షి కాబట్టి నన్ను బెదిరిస్తున్నారని మా మీద పోలీసులు ఫిర్యాదు చేయాలా. మీ ఉద్దేశం ఏంటంటే మా మీద ఉన్నటువంటి బెయిల్లో ఉన్నాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు, బెయిల్ రద్దు చేయించాలని మీకు చేతనని చేసుకున్నట్టు ఇబ్బంది లే. నేను మీకు చెప్పేది మీరు అక్రమాలకి అవినీతికి పాల్పడ్డా మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే తప్ప. ఏదైనా ఒక స్పెసిఫిక్ గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఆ కేసులో ప్రశ్నిస్తానో, ఆ కేసులో విమర్శిస్తానో, ఆ కేసులో బెదిరిస్తానో నువ్వు సాక్షి కాబట్టి బెదిరించినట్టు లెక్క. నువ్వు చెప్పేది ఏ విధంగా ఉందంటే నేను ఇష్ట ప్రకారం దోచుకుంటా, ఇష్ట ప్రకారం తినేస్తా, ఇష్ట ప్రకారం అవినీతికి పాల్పడతా, రైతులను అడ్డపెట్టి ఈరోజు పిండుతా, ఎన్ని చేసినా సరే నాకు సంబంధించినటువంటి దానిలో ఎక్కడైనా అనైతిక కార్యక్రమాలు జరిగినా, అవినీతి జరిగినా మీరు వాటి గురించి మాట్లాడితే నేను పోలీసు కేసులు పెడతానని చెప్పే విధంగా తయారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మూటికి ముమ్మాటికి రైతులను అడ్డు పెట్టుకుని దోచుకోవడమే. దీని మీద ఇప్పటికే అన్ని రకాల చెప్పాం. దీని మీద అవసరమైతే కోర్టులు కూడా వెళ్లి దీని న్యాయస్థానం ద్వారా అయినా సరే జరిగినటువంటి అన్ని విషయాలు విచారిస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే గంగాధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఏదైతే ఫోన్ పేల ద్వారా తీసుకున్నాడో దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేటువంటి దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ కూటమి ప్రభుత్వం అవినీతిమయమని చెప్పి మరొకసారి రుజువు చేసుకుంటుందా? మేమే ఏదో చెప్పిన శాంతంగా ఆవు చెరువులో వేస్తే దూడ పట్టున వేస్తున్నట్టుగా మేమే ప్రభుత్వ పెద్దలమే ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడుతుంటే చిన్న చిరుద్యోగుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలకే ఉంది, వాళ్ళ సామ్రాజ్యాల సామంతరాజులాగా మీరు దోచుకున్నారని చెప్పి మీరు వాళ్ళకి ఏమన్నా లైసెన్సులు ఇచ్చారా? అదేనా చెప్పండి. మేము కడతాం, మేము తింటున్నాం, మా వాళ్ళకి సామంతరాజులు కూడా ఏమైనా మీరే తినాలని మేము తినకూడదని ప్రశ్నిస్తారు. కాబట్టి వాళ్ళకి సామంతరాజులు చేసి వాళ్ళకి లైసెన్సులు ఇచ్చాం దోచుకోవడానికి. కాబట్టి సరైనపల్లిలో సోమిరెడ్డి కొడుకు వాడు ఇష్ట ప్రకారం దోచుకుంటాడు కాబట్టి మేము ఎవరో కూడా అడగమని చెప్తే ఇంక మేము మీకు కాగితం స్టేషన్ దండగా టైపు దండగా అనవసరం. దాని చెప్పండి మీరు స్పష్టత అండి. కాబట్టి గంగాధర్ రెడ్డి కేసులో మేము చెప్పినటువంటి వాటి మీద మీరు ఏమి చర్యలు తీసుకున్నారనేటువంటి దాని మీద స్పష్టత లేదు. ఆ అధికారి మీద ఎటువంటి చర్య లేదు. మీరు దాని మీద విచారణ చేపట్టలేదు. మరలా అటువంటి అధికారికే మరలా మీరు ఏదో చెప్పినట్టుగా ఆయన మళ్ళీ తీసుకురావాలని ఆలోచన. అదేవిధంగా పాపం ఒక మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడేటువంటి దాని మీద జిల్లా కలెక్టర్కి బాధ్యత లేదా? జిల్లా ఎస్పీ గారికి బాధ్యత లేదా? మీరు దాని మీద విచారించారా? పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఈరోజు మీరు ఏం చేశారు? పాపం వాళ్ళని మీరు వదిలేశారు, ఎవరో పట్టించుకోలేదు. ఆ మహిళను బెదిరించారో, బ్లాక్ మెయిల్ చేశారో, నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తానన్నారో, ఆమె చేత పాపం ఫేవరబుల్ ఒక స్టేట్మెంట్ తీసుకొని మళ్ళీ అదే ఉద్యోగం అక్కడ పెట్టారు. అంటే ఒక ఉద్యోగి ఒక దళిత మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదే అధికారిని మీరు అక్కడ వేస్తే ఎటువంటి అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం 10 లక్షల లోపల ఉన్న బిల్లులు మీరు దంచుకున్న దానికోసం, అతని చేత అప్లోడ్ చేయించుకున్న దానికోసం బెదిరించి సరెండర్ చేయించి మళ్ళీ మీరు లోపరుచుకుని ఆ అధికారం తీసుకుని అక్కడ పెడితే అక్కడ ఇంకా మహిళలు పనిచేయగలరా? ఇరిగేషన్ కార్యాలయంలో మీరు ఏ విధంగా విచ్చలవిడిగా అచ్చోసినటువంటి అనుమతులాగా మీరు వ్యవహరిస్తుంటే దానికి సంబంధించినటువంటి మిమ్మల్ని అడిగేవారు లేకపోతే దాని మీద విచారణ జరపకుండానే వాళ్ళని అక్కడికే మరలా తెరిపించి మీరు వేస్తే దాని మీద ఎటువంటి సంకేతాలు ఈ సమాజానికి మీరు ఇస్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకోండి. ఇరిగేషన్ కార్యాలయం వెంటనే అవినీతి అక్రమాలు అనైతిక కార్యక్రమాలు నిలయంగా మారిపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు జాగ్రత్తగా మసలుకోమని చెప్తూ ఎప్పటికైనా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఆ అధికారి దాని మీద దృష్టి పెట్టి దాని మీద సంపూర్ణంగా విచారణ జరిపిస్తే నిజానిజాలు వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టి విచారణ జరిపించడంతో పాటు జరిగినటువంటి గంగాధర్ రెడ్డి అవినీతి మీద, ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల్లో జరిగినటువంటి దొంగపిల్లల మీద, అదేవిధంగా ఏ అధికారి అయితే ఒక దళిత మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద వెంటనే మీరు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.